దీక్షా దివస్తో బల ప్రదర్శనకు బీఆర్ఎస్ సంసిద్ధమవుతోంది. ప్రతి నియోజకవర్గం నుండి 3000 మంది పాల్గొనేటట్లు ప్రణాళికలు రచిస్తోంది. ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జిని కూడా నియమించారు. ఈ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ శ్రేణుల్లో ధైర్యం నింపాలని బీఆర్ఎస్ చూస్తోంది. మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహించాలని కూడా ఆలోచిస్తోంది. ఈ క్రమంలో అసంతృప్తివాదులు దూరంగా ఉంటారా లేక హాజరవుతారా? దీని ద్వారా బీఆర్ఎస్ ఏమి చెప్పబోతోంది? లెట్ us వాచ్ ది స్టోరీ. తెలంగాణ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి ఇటీవల వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత పార్లమెంటు ఎన్నికలలో ఘోర ఓటమి తర్వాత దాదాపు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు గులాబీ బాస్ కేసీఆర్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేస్తూనే ఉన్నారు. హైడ్రా, మూసీ, అమృత్ లాంటి విషయాలపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. అయినా పార్టీకి ఆశించినంత మైలేజ్ రాలేదు. ఒకవైపు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పార్టీని వీడిపోతున్నారు. మరోవైపు వెంటాడుతున్న కేసుల భయం. ఈ క్రమంలో ఏదైనా బలమైన కార్యక్రమం చేస్తేనే క్యాడర్లో ధైర్యం వస్తుందని భావించింది. ఈ దశలో నవంబర్ 29వ తేదీ బీఆర్ఎస్కు కలిసి వచ్చింది. ప్రత్యేక రాష్ట్ర సాధనకు తుదిపోరులో భాగంగా 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షతోనే నాడు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిందని బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో నవంబర్ 29కు ఎంతో ప్రాధాన్యమిస్తారు బీఆర్ఎస్ శ్రేణులు. దీంతో రాబోయే నవంబర్ 29న దీక్షా దివస్ జరపాలని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తోంది. ఎన్నికలు జరిగి ఏడాది అవుతోంది. ఈ ఏడాదిలో ఒక్క బలమైన కార్యక్రమం చేపట్టలేదు బీఆర్ఎస్. ఇప్పుడు దీక్షా దివస్ పేరుతో క్యాడర్ను గాడిన పెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 29న దీక్షా దివస్తో మళ్లీ డోస్ పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ రోజు నుంచి జిల్లా పార్టీ ఆఫీసులో పార్టీ కార్యక్రమాల నిర్వహణ మొదలుపెట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. దీక్షా దివస్కు ముందుగానే నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. ఈ కార్యక్రమంతో పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు పావులు కదుపుతోంది బీఆర్ఎస్. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీపై ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. మరో 4 ఏళ్ల పాటు ప్రతిపక్ష పార్టీగా చురుగ్గా వ్యవహరించాలంటే పార్టీ క్యాడర్ను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కార్యాలయాల ద్వారా ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు మొదలు పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే వీటిని ప్రారంభించినా ఓటమి తర్వాత నిర్వహణ లోపంతో అవి నామమాత్రంగానే మిగిలిపోయాయి. ఇప్పుడు వాటన్నింటినీ యాక్టివేట్ చేయాలనే వ్యూహాలు రచిస్తోంది. నవంబర్ 29న ప్రతి ఏడాది గులాబీ పార్టీ దీక్షా దివస్గా నిర్వహిస్తోంది. కానీ ఈ ఏడాది దీక్షా దివస్కు గతంలో నిర్వహించిన దీక్షా దివస్కు తేడా ఉంది. గతంలో దీక్షా దివస్లు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించారు. ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉంది. తొలిసారి ప్రతిపక్షంలో ఉండి జరుపుకుంటున్న దీక్షా దివస్ ఇది. ఇప్పుడు కేంద్ర స్థాయిలో కేడర్ను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తూ దీక్షా దివస్ను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దీక్షా దివస్ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్లు పంపిణీ చేయడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం, కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం వంటి కార్యక్రమాలను పార్టీ నిర్వహించబోతోందని సమాచారం. కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ప్రాధాన్యత అందరికీ తెలిసేలా దీక్షా దివస్ రోజున ఫోటో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాటం భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్ర సాధన అనంతరం కేసీఆర్ 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు.
మరోవైపు బీఆర్ఎస్లో అసంతృప్తి నేతలు ఈ దీక్షా దివస్లో పాల్గొంటారా లేదా అనే చర్చ కూడా నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత చాలా మంది పార్టీ మారారు. ఇంకా మారడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ చెబుతోంది. పార్టీపై కొందరు అసంతృప్తితో ఉన్నారు. గత లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ కూడా తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య బీఆర్ఎస్ తలపెట్టిన దీక్షా దివస్ ఎలా జరుగుతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు ఇటీవల మళ్లీ యాక్టివ్ అయిన కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఈ దీక్షా దివస్లో పాల్గొని క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. ఒకవైపు తెలంగాణ కోసం కేసీఆర్ చేసింది చెప్పుకుంటూ క్యాడర్లో ధైర్యం నింపడంతో పాటు ప్రభుత్వంపై పోరాడాలని స్ఫూర్తి నింపడం లాంటివి చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద బీఆర్ఎస్ తలపెట్టిన దీక్షా దివస్ ఈసారి భిన్నంగా ఉండబోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. దీక్షా దివస్ ఈసారి ఎలా ఉండబోతోందో తెలియాలంటే నవంబర్ 29 వరకు వేచి చూడాల్సిందే.